హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఆల్ ఆఫ్ యూ అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్క విషయం అండి, మీతో ఒక్క విషయం చెప్పాలనేసి మీ ముందుకైతే వచ్చేసానమాట. ఏం లేదండి, ఇప్పుడు మనం చాలా చాలా ఐడియాస్ అయితే ఉన్నాయండి. ఒక్కసారి మనం మైండ్ పెట్టి ఆలోచన చేసామంటే చాలా విధాలుగా మనం అమౌంట్ అనేది చాలా 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 బాగా సంపాదించవచ్చండి. నేనైతే మాత్రము చూపిస్తాను మీకు. ఇది నా యూట్యూబ్ శాలరీ అయితే కాదు. ఇంతవరకు నా శాలరీ అయితే మాత్రం 2000 అయితే పడింది. ఆ శాలరీ అయితే మీకు నేను చూపించలేదు. ఇదైతే మాత్రం నేను స్టిచ్చింగ్ చేసి ఇంట్లోనే బట్టలు కుట్టిన తర్వాత స్టిచ్చింగ్ బ్లౌజెస్ అయితే కుడతాను కదా, స్టిచ్చింగ్ చేసి సంపాదించిన అమౌంట్ అనమాట ఇది మొత్తము. మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మీకు మంచి బిజినెస్ టిప్స్ అయితే 5 అయితే చెప్తానండి. మీకైతే యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా కొద్దిగా పాటిస్తున్నాను కాబట్టి ఇంట్లో ఉండే ప్రాబ్లమ్స్, ఇంట్లో ఉండే సమస్యలన్నీ కూడా ఉంటాయి. వాటిని పక్కన పెట్టేసి నా పని నేను చేసుకుంటూ పోతున్నాను అనమాట. కొద్దిగా రిస్క్ అని అనిపిస్తూ ఉంది, కానీ మనము ఒక ఆలోచన అనేది పెట్టామంటే ఖచ్చితంగా మనకి సక్సెస్ అనేది వస్తుందన్నమాట. ఈజీ అండి, చాలా 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 ఈజీగా మనము అమౌంట్ అనేది చాలా ఈజీగా సంపాదించవచ్చు. కానీ బ్రెయిన్తో ఆలోచన చేసి సంపాదించవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే మాత్రం స్టిచ్చింగ్ అయితే చేస్తాను. స్టిచ్చింగ్ అయితే మామూలు చేస్తాను కాబట్టి రోజుకైతే మాత్రం నేను ఒక 7 బ్లౌజెస్ అయితే కుడతానమాట. 1 బ్లౌజ్కి వచ్చి లైనింగ్ బ్లౌజ్ ఉంటుంది కదా, 1 బ్లౌజ్కి వచ్చి ఒక బ్లౌజ్కి 200 అయితే తీసేసుకుంటాను నేను. తీసుకున్నాక 7 లెక్కేసుకోండి, 1400 1400 చాలదా అండి. తర్వాత వీటితో పాటు ఏమంటే శారీ బిజినెస్ కూడా చేయాలనేసి అనుకున్నాను, చేస్తున్నాను కూడా. కానీ ఆన్లైన్ అయితే చేయలేదు, ఆఫ్లైన్ అయితే చేస్తున్నాను. పర్లేదు అది కూడా, కానీ అప్పులు అయితే పోతున్నాయి. పోయినా కూడా సరే మన అమౌంట్ అనేది మనకి వస్తుంది, రాకుండా పోదు. మనము ఒక్కసారి ఆలోచన చేసి కానీ బిజినెస్ అనేది స్టార్ట్ చేసామంటే మాత్రము ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. త్వరగా అయితే మనకి రీచ్ అనేది ఉండదన్నమాట. కొద్దిగా లేట్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. ఓపిక అనేది ఉండాలి. ఓపికతో మనము ఏ బిజినెస్ అయితే చేసిన తర్వాత ఫస్ట్లో కొద్దిగా మనకి డిసప్పాయింట్ అనేది వస్తుందన్నమాట. కొద్దిగా ఏదో ఒడిదుడుగ్గా మనం పెట్టుబడి అయితే పెట్టాము, అమౌంట్ అయితే రాలేదు అనేసి అనుకొని బాధపడాల్సిన అవసరం లేదు. ఇట్లానే మనము కంటిన్యూగా రెగ్యులర్గా మనం ఈ విధంగానే అదే బిజినెస్ కానీ స్టార్ట్ చేసామంటే ఖచ్చితంగా మనకి సక్సెస్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సెకండ్ పాయింట్ చాలా యూజ్ అవుతుందనేసి అనుకుంటున్నాను. అక్క ఏమక్క టైలరింగ్ వచ్చు కాబట్టి స్టిచ్చింగ్ గురించి, టైలరింగ్ కటింగ్ గురించి చెప్తున్నావు, మాకు రాదు కదక్క అనేసి అనుకోవచ్చు మీరు. ఇంకొక విషయం మీకు చెప్తాను నేను, చాలా ఈజీ అండి. ఇప్పుడు టైలరింగ్ మిషన్ ఒకటి ఉంటుంది కదా, కుట్టు మిషన్ ఉంది కదా, అది ఉన్నా కూడా సరిపోతుందండి. స్టిచ్చింగ్ రానవసరం లేదు, స్టిచ్చింగే చేయనవసరం లేదు. ఇంకొక విషయం అండి, రోజుకి 300 కూడా ఖచ్చితంగా సంపాదించవచ్చు. ఇంటి దగ్గరే ఉండి ఖాళీగా మనం ఇంట్లో పనులు చేసుకున్న తర్వాత కూడా ఇది కూడా మనము సంపాదించుకోవచ్చండి. మన పిల్లల ఖర్చుల కన్నా రావాలి కదా. ఇంకొక సెకండ్ పాయింట్ అని చెప్పారు కదా మీకు నేను, ఇది ఏంటండి చూడండి ఒకసారి. ఇది ఫాల్, ఇది శారీ ఫాల్ అయితే మనము స్టిచ్చింగ్ అయితే చేస్తాం కదా, ఫాల్ ఇదైతే నేనైతే కుట్టయితే వేసుకోలేదు. నేను ఈ విధంగా అయితే ఫాలో అవుతాను కాబట్టి ఇందులో నాకేమంటే బడ్జెట్, ఇప్పుడు బడ్జెట్ అనేది ఒక 10 రూపీస్ పెడతాను అనుకో, 10కు 10 వస్తుంది అనమాట. 20 రూపీస్ నాకు వస్తుంది దీంట్లో. చాలా మనకి ఎలాగంటే చెప్తాను ఆ ప్రాసెస్ కూడా మీకు నేను. ఇప్పుడు ఇది పాలిస్టర్ క్లాత్, ఈ క్లాత్ చూడండి ఒకసారి, పాలిస్టర్ ఈ క్లాత్ అనేది మనము షాప్లోకి వెళ్ళిన తర్వాత టాన్ అనేది ఉంటుందన్నమాట. టాన్ లెక్క మనము ఒక్కసారిగా తెచ్చేసుకోవాలి. తెచ్చేసుకున్న తర్వాత పెట్టుబడి అనేది మనం పెట్టేసుకోవాలి. ఎక్కువ కూడా అవసరం లేదండి. ఇది మీటర్ వచ్చి 20 రూపీస్ అయితే పడుతుంది, 20 రూపాయలు పడుతుంది, 20 రూపాయలు అయితే పడుతుంది అనమాట. అట్లాగా మనము 10 మీటర్స్ అనేది తెచ్చేసుకోవాలన్నమాట. ఒక్కొక్క కలర్ అనేది 10 మీటర్స్ తెచ్చేసుకోవాలి. కుట్టు మిషన్ ఉంటే సరిపోతుందండి, స్టిచ్చింగే రానవసరం లేదు మనకి. అందుకు నేను చెప్తున్నాను, ఈజీ ప్రాసెస్. ఇది కూడా సెకండ్ టిప్ అనమాట. ఈ విధంగా ఫాల్ అయితే ఉంటుంది కదా, ఈ ఫాల్ని మనము కొలత పెట్టుకునేసి ఆ టాన్ బిట్టు తెచ్చుకుంటాం కదా, కట్టింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ ఫాల్ ఎలా ఉందో అదే షేప్లో, అదే మెజర్మెంట్లో మనము కట్టింగ్ అయితే చేసేసుకునేసి స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత టైలర్స్ ఉంటారు కదండి, మేము అలానే చేస్తాము. టైలర్స్ ఉంటారు కదండి, టైలర్స్ వాళ్ళ దగ్గర మనము అమౌంట్ ఎందని చెప్పేసి మనం వాళ్ళకి అనేది అమ్మేయాలన్నమాట.
ఆ లెక్కన ఎత్తుకుంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇది వచ్చి నాకు 10 రూపీస్ పడింది. 10 రూపీస్ అయితే ఫాల్ అయితే 10 రూపీస్ పడ్డది ఇది. దీన్నైతే మాత్రము నేను 9 రూపీస్కి అయితే కొంటాను. ఆమె కాడ కొంటాను అనుకో, ఈ విధంగా తెచ్చి టానులు లెక్క తెచ్చి కట్ చేసి కుడుతుంది కదా, ఆమె దగ్గర నేను 9 రూపీస్ కొంటాను అనమాట. 1 రూపీ వస్తుంది. 1 రూపీ అలానే కటింగ్ అనేది చేస్తుంది. కట్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఆమె ఏం చేస్తుందంటే 10 రూపీస్ లెక్కన అమ్ముతుంది. ఇప్పుడు ఆమెకి 1 రూపీ అనేది వచ్చింది కదండి, లాభం అనేది వచ్చింది కదా. 1 మీటర్ మీద ఇలాంటి పీసులు అయితే 12 వస్తాయి అన్నమాట. 12 అంటే అప్పటికి నీకు 12 రూపీస్ అయితే వచ్చిందనమాట. ఆదాయం అయితే వచ్చింది కదా. ఆ విధంగా మనము రోజుకైతే మాత్రము 300 పైన కూడా మనం సంపాదించవచ్చు. థర్డ్ పాయింట్, మూడో టిప్ అండి. నిత్యావసరాలు అయితే మనకి చాలా చాలా యూజ్ఫుల్ అండి. ఇది మాత్రం మనకి నిత్యావసర సరుకులు అయితే ఉంటాయి కదా మనకి. ఆ సరుకులు అనేది మనము ధనియాలని, ఉద్దిపప్పు అని, కందిపప్పు అని ఉంటాయి కదండి. అలాంటివి వాటిని కూడా మనము ఒక్కసారిగా పెట్టుబడి అనేది పెట్టడం వల్ల వాటి ద్వారా కూడా మనము ప్యాకింగ్ చేసి ఒక షాప్కి అయితే మనము మాట్లాడుకునేసిన తర్వాత షాప్కి అయితే మాత్రం మనం ఆ ప్యాకింగ్ చేసి వాళ్ళకి ఇవ్వడం వల్ల ఆ అమౌంట్ అనేది కూడా మనకి ఇంక్రీజ్ అనేది అవుతుందన్నమాట. ఆ విధంగా కూడా మనం సంపాదించవచ్చు. చాలా 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 ఈజీ అండి. ఒక్కసారి మనము ఆలోచన చేసి కానీ మనం ఆలోచన చేసామంటే ఖచ్చితంగా మనకి సక్సెస్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఒక్క విషయం అండి, ఇప్పట్లో చెప్పాలంటే టైలరింగ్ అనేది చాలా 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 బెస్ట్ ఎగ్జాంపుల్ అండి, బెస్ట్ బెనిఫిట్ అండి నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే రోజుకి పిల్లల్ని చూసుకుంటా, ఇంట్లో పని చేసుకుంటా టైలరింగ్ అనేది రోజుకి 2 బ్లౌజెస్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవడం వల్ల మనకి అక్కడికి 500 అనేది వస్తుంది. సరిపోతుంది కదండి మనకి. చాలాదా అంత మాత్రము. ఇంటి దగ్గర ఉండి పిల్లల్ని చూసుకుంటా, ఇంట్లో పని చేసుకుంటూ మనము స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా సంపాదించడం వల్ల చాలా 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 మనకి అనేది అవసరాలకి ఈ మనీ అనేది ఎంతో కూడబెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? చాలామంది ముందు ఒక 2 months ముందు అయితే నేను వీడియో అయితే తీశానమాట. టైలరింగ్ గురించి అయితే వీడియో తీశాను నేను. ఎందుకంటే రోజుకి ఎంత అమౌంట్ సంపాదించాలి, ఎన్ని బ్లౌజెస్ అయితే మనము స్టిచ్చింగ్ చేయడం వల్ల అమౌంట్ అనేది ఎంత వస్తుంది అని చెప్పేసి నేను వీడియో అయితే ఒకటి పెట్టాను. నేను పెట్టినప్పుడైతే చాలామంది నాకైతే కామెంట్ చేశారు, అక్క మీరు ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేస్తారు కదా, మీకు చిన్న ఎగ్జాంపుల్ అయితే నేను చెప్తాను. అది నేనే అండి. నేను ఏ విధంగా చేస్తానో చెప్తాను ఒకసారి. నేను ఇప్పుడు బ్లౌజ్ అని స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటాను కదా. నేను చేసిన తర్వాత వేరే వాళ్ళకైతే 10 రూపీస్ లెక్కన అనేది ఊక్సులు కాజాలు పెట్టేదానికనేసి వాళ్ళకి ఇచ్చేస్తాను నేను. మనం వేసుకోవాలనేసి అంటే ఖచ్చితంగా మనకి ఒక 25 minutes అయితే పడుతుంది ఒక బ్లౌజ్కి. ఆ 25 minutesలో మనము ఒక బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇది 10 రూపీస్, ఇది 100 అనేది వస్తుంది అనమాట. అప్పటికి 90 రూపీస్ అనేది మనకి మిగులుతుంది కదా. అందువల్ల నేను ఏం చేస్తానంటే స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఆ బ్లౌజెస్ అని వేరే వాళ్ళకైతే ఇచ్చేస్తాను నేను. ఎందుకు, బ్లౌజు ఈ బుక్స్ కాజాలు పెట్టాలి కాబట్టి వాళ్ళకి 10 రూపీస్ లెక్కనని చెప్పేసి అమౌంట్ అయితే నేను ఇచ్చేస్తాను వాళ్ళకి నేను. అందువల్ల నాకు టైమింగ్ అనేది సేవ్ అవుతుంది. అందువల్ల నేను రోజుకైతే 7, 5 బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ అయితే ఈజీగా చేసేసుకుంటాను నేను. 4, 5 లోపలైతే చేసేసుకోవచ్చు. మళ్ళీ ఇంట్లో పనులు అయితే చేసేసుకుంటాం కదా ఈవినింగ్ అయితే. ఇంకొక విషయం అండి, నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. ఎందువల్ల అంటే నాకు ఒక బేసిక్ పరంగా అయితే మాత్రం నాలెడ్జ్ అయితే ఉంది అనే విషయంతో నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేద్దాం స్టార్ట్ అయితే చేశాను. ఖచ్చితంగా నాకైతే మాత్రము 5 monthsలోనే 5 నెలలకే నాకు సక్సెస్ అనేది వచ్చింది. ఇది కూడా మంచి ఆపర్చునిటీ అని నేను అనుకోవచ్చు. ఒక్క విషయం అండి, ఒక్క కుకింగ్ వీడియోసే కాదు, మనకి ఏది ఇంట్రెస్ట్గా ఉంటుందో, దేని మీద ఏ వీడియో మీద మనకి బాగా ఇంట్రెస్ట్గా బాగుంటుందో, మనకి ఆసక్తి ఎక్కువగా ఉంటుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ టైలరింగ్, కుకింగ్ వీడియోసు, డ్రాయింగు, నీకు కమ్యూనికేషన్ అంటే టాకింగ్ పవర్ బాగున్నా కూడా ఆ టాకింగ్ ఒక విషయం పట్ల నీకేమన్నా ఆసక్తికరంగా నలుగురికి మంచి విషయాలు చెప్పాలి అనే విషయం పట్ల కూడా చెప్పాలనేసి అనుకుంటే ఆ విధంగా కూడా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసి ఖచ్చితంగా మనం రన్ అయితే చేయొచ్చు అనమాట. నేనైతే మాత్రం సక్సెస్ అయితే తెచ్చుకున్నాను. చాలా 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 హ్యాపీగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్?
ఒక్క విషయం అండి, మనం సొంతంగా కష్టపడి సంపాదించడం అనేది చాలా 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 హ్యాపీగా ఉంటుంది, సంతోషంగా కూడా ఉంటుంది. ఇప్పుడు నేను సంపాదించాను కదా, ఇది మీకు నేను చూపిస్తున్నాను. ఎందుకంటే అక్క ఏమక్క ఇన్ని రోజులు ఎప్పుడు నువ్వు సంపాదించలేదా అని అనుకోవచ్చు. లేదండి, నేను 2 డేస్లోకి ఇదైతే ఈ అమౌంట్ అయితే తీసేసుకున్నాను అనమాట. చాలా హ్యాపీగా ఉందన్నమాట. కష్టే ఫలి అంటారు కదా, కష్టపడితే మనకి ఏది దక్కకుండా రాదనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు యూస్ఫుల్ అనేసి అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనేసి అనుకుంటున్నాను ఈ వీడియో. ఇంకేం ఎందుకంటే ఆలస్యం, ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా మీరు ఈ విధంగా అమౌంట్ అనేది సంపాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ, బాయ్ బాయ్ అందరికీ. ఒక చిన్న విషయం అండి, టైమింగ్ అనేది మనకి తిరిగి రాదండి గడిచిన తర్వాత. మరొక విషయం అండి, మనకి టైమింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. కానీ ఒక్క విషయము చెప్తున్నాను, పదే పదే మీకు చెప్తున్నాను, ఎందుకు అన్నిసార్లు చెప్తా ఉంది అక్క అనేసి అనుకుంటారు మీరు. టైమింగ్ అనేది మనము ఖచ్చితంగా మనం నోట్ చేసుకొని టైమింగ్ను వృధా చేయకుండా కానీ మనం కష్టపడితే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. త్వరలోనే మనకి మంచి బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట. సక్సెస్ అనేది సాధించగలుగుతాము. టైమింగ్ని వృధా చేయవద్దండి. ఓకేనా ఫ్రెండ్స్. కానీ ఇప్పట్లో ఏమంటే, ఇప్పుడు నేటి సమాజంలో మనము బాగుపడుతున్నాం అంటే డిసప్పాయింట్ చేసే వాళ్ళు చాలా చాలా ఎక్కువ. అలాంటి వాళ్ళకి నీ సీక్రెట్స్ అనేది చెప్పవద్దు. నీ పనేదో నువ్వేదో, నీ బ్రతుకేదో, మనమేదో, మన కుటుంబం, మన పిల్లల గురించి మనం బ్రతుకుతున్నాం కాబట్టి సమాజం గురించి అవసరం లేదు. అనవసరం మన బ్రతుకు గురించి మనం ఆలోచన చేయాలి అనేవాళ్ళు ఎవ్వరు మనకు పెట్టరు, చూడరు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.